నెక్స్ట్ క్లాక్స్. సో క్లాక్స్ క్యాలెండర్స్ రెండు కంబైన్డ్గా చూస్తే అట్లీస్ట్ మనకు 4 క్వశ్చన్స్ అన్న రైట్ ఉంటాయి. సో ఒక ఇయర్ క్లాక్స్లో 3 అడిగితే ఇంకొక ఇయర్ క్యాలెండర్స్లో 3 అడగడము రైట్. కంపల్సరీ 1 వచ్చేసి ఇంకో చాప్టర్స్ నుండి అట్లా. సో డివైడ్ అట్లీస్ట్ మనకు 3 క్వశ్చన్స్ అయినా కంపల్సరీగా 2 చాప్టర్స్ నుండి కంబైన్డ్గా చూసినప్పుడు వస్తూ ఉంటాయి రైట్. సో క్లాక్స్ చూద్దాం చాప్టర్. సో జనరల్గా మనము క్లాక్ను వచ్చేసి సో మనం రిప్రజెంట్ చేయాల్సింది క్లాక్ను ఒక సర్కిల్ లాగానే రిప్రజెంట్ చేస్తాం. సో ఏదైనా క్లాక్ సరే మనం చూడాల్సింది సర్కిల్ లాగా చూసినప్పుడు సో ఒక సర్కిల్ యొక్క కంప్లీట్ యాంగిల్ ఎంత మనకు 360 degrees. సో సర్కిల్ కంప్లీట్ యాంగిల్ 360 degrees. సో క్లాక్లో క్వశ్చన్స్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి రైట్. వెరీ జనరల్గా మాట్లాడదాం రైట్. సో ఒక కంప్లీట్ రెవల్యూషన్ రైట్ రైట్ ఈ క్లాక్లో కంప్లీట్ అవ్వడానికి అవర్ హ్యాండ్కి ఎంత టైం పడుతుంది? అవర్ హ్యాండ్కు ఎంత టైం పడుతుంది మొత్తం కంప్లీట్ రెవల్యూషన్ కావడానికి? 12 hours. ఎస్ 12 hours. సో ఫర్ 12 hoursకు టోటల్ యాంగిల్ ఎంత అంటే 360 degrees. అవర్ హ్యాండ్ 12 hoursకి ఎంత 360 degrees. 1 hourకి అయితే ఎంత 12 hoursకి 360 అయినప్పుడు 1 hourకి యాంగిల్ ఎంత మీకు వస్తుంది సార్? 12 into 30 degrees అంతేనా? సో ఇప్పుడు సపోజ్ టైం 12 అయింది, అవర్ హ్యాండ్ 1 వరకు మూవ్ అయింది, ఎంత యాంగిల్ మేక్ చేసినట్లు 2 వరకు టైం 2 అయింది, 12 నుండి 2 రైట్. టైం 3 అయింది, 3 నుండి 7 వరకు అవర్ హ్యాండ్ మూవ్ అయింది, 3 నుండి 7 వరకు అంటే ఎన్ని అవర్స్? 3 to 7 4 hours. 4 hours into 30 120 degrees అవర్ హ్యాండ్ యాంగిల్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ కేసులో చూసుకుంటాం. ఓకే 1 hour నథింగ్ బట్ 60 minutes. 60 minutesకి 30 degrees అయినప్పుడు 1 minuteకి ఎంత? 1 hourకి 30 degrees అయినప్పుడు 1 minuteకు అవర్ హ్యాండ్ ఎంత మూవ్ కావాలి? ½ degree రైట్. ½ degree. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఓకే రైట్. అదే మినిట్ హ్యాండ్ లేక వద్దాం. మినిట్ హ్యాండ్ వాడు కంప్లీట్ రెవల్యూషన్ కావడానికి ఎంత టైం పడుతుంది? వెరీ జనరల్ 1 hour. సో 1 hour నథింగ్ బట్ 60 minutes. 1 hour 60 minutes. సో 60 minutes మినిట్ హ్యాండ్ మూవ్ అయితే యాంగిల్ ఎంత కవర్ అయినట్లు మనకు? 360 degrees. 1 minute మూవ్ అయితే మినిట్ హ్యాండ్ యాంగిల్ ఎంత కవర్ అయినట్లు? 6 degrees రైట్. ఓకే 6 degrees క్లియర్. సో మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంతేనా? సో 2 క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. 2 క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. 2 1 minute మూవ్ అయినాయి. వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? హౌ మెనీ డిగ్రీస్? స్పేస్ అంటాం, లేదా గ్యాప్ అంటాం, లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 hands. క్వశ్చన్ ఎట్లయినా ఫ్రేమ్ చేయొచ్చు రైట్. చెప్పండి. 2 1 minute. ఇది 1 minuteకి ఎంత మూవ్ అయింది? ఇది 1 minuteకి ఎంత మూవ్ అవుతుంది? సో అప్పుడు ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? రైట్ 6.5 5.5 జస్ట్. సో రైట్ బోత్ ఆర్ అట్ సేమ్ టైం రైట్. 2 ఒకే చోట ఉన్నాయి. 1 minuteకు జస్ట్ ఒక ½ degrees మూవ్ అయింది, ఇదేమో 6 degrees మూవ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇక్కడ నుండి 6 degrees, ఇది ఇక్కడికి ½ అంటే ఈ గ్యాప్ ఎంత ఉంటుంది? 5.5. సింపుల్. డిస్టెన్స్ స్పీడ్లో చేస్తాం చూడండి. ఒక రైట్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ మీన్స్ సబ్ట్రాక్షన్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ మీన్స్ అడిషన్. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి కాబట్టి సో రిలేటివ్ స్పీడ్ అని చెప్తాం వీటిని. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ బోత్ హ్యాండ్స్. రిలేటివ్ స్పీడ్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఎంత అంటే 6 minus ½ 5.5 degree. 6 minus ½ 5.5 degree రైట్. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. 1 minuteకు మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు ఒకేసారి మూవ్ అయితే వాటి మధ్య యాంగిల్ ఎంత చేంజ్ ఉంటుంది? రైట్. 2 minutes అయితే 11, 3 minutes అయితే 16.5, 4 minutes అయితే 22 రైట్. సో ఎగ్జాక్ట్గా దాన్ని బేస్ చేసుకొని కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. ఈ పార్ట్ వరకు ఏమైనా డౌట్స్ ఉంది ఇక్కడ? ఓకే క్లియరా? సో ఈ పార్ట్ వరకు క్లియర్ అయితే సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఏముంటాయంటే క్వశ్చన్స్ యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ రైట్. ఒక టైం ఇచ్చేస్తాడు 240నా 350నా 720నా. సో ఆ టైం దగ్గర మినిట్ హ్యాండ్కు అవర్ హ్యాండ్కు యాంగిల్ ఎంత ఉంది అనేది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ రైట్. సెకండ్ టైం వెన్ బోత్
హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. కోయిన్సైడ్ అంటే అర్థం ఏమని? రైట్, రెండు గెట్ టుగెదర్, రైట్, టుగెదర్. యాంగిల్ ఎంత? టుగెదర్ ఉన్నప్పుడు. కోయిన్సైడ్ అయినప్పుడు యాంగిల్ ఎంత? 0 degrees. సో ఓకే. అటు వాట్ టైం, పైన టైం ఇచ్చి యాంగిల్ అడుగుతున్నాడు, ఇక్కడ అటు వాట్ టైం, టైం ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడు రెండు హ్యాండ్స్ కోయిన్సైడ్ కావాలి. 1 to 2 నా, 2 to 3 నా, 3 to 4 అనేది వాడు క్వశ్చన్లో మెన్షన్ చేసి ఉంటాడు. నెక్స్ట్ కోయిన్సైడ్ తర్వాత ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే యాంగిల్ 180 degrees. ఆపోజిట్ టు ఈచ్ అదర్ మీన్స్ యాంగిల్ ఎంత? 180 degrees. అయితే డౌట్ ఉంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. అట్ వాట్ టైం, ఏ టైం దగ్గర రైట్ యాంగిల్ ఉంటాయి? రైట్ యాంగిల్ నథింగ్ బట్ యాంగిల్ ఈజ్ 90 degrees. రైట్. నెక్స్ట్ కరెక్షన్స్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కరెక్షన్స్ బేస్డ్ మీన్స్ టైం, రైట్, అన్ని వాచ్లు కరెక్ట్ టైం ఎగ్జాక్ట్, సమ్ ఆర్ స్లో, సమ్ ఆర్ అన్నట్టు ఫాస్ట్. సో స్లోగా తిరగచ్చు, ఫాస్ట్గా తిరగచ్చు. ఆ కేసెస్లో వాటిని బేస్ చేసుకొని కరెక్షన్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. సో ఇవి మనకు జనరల్గా మనకు కనపడే క్వశ్చన్స్. సమ్ మిస్లీనియస్ ఉంటాయి, రైట్, 1 or 2 క్వశ్చన్స్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అవి చూద్దాం. ఓకే రైట్. సో క్లియరా? రైట్. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. 0 degrees యాంగిల్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఎన్ని మినిట్స్ స్పేస్ ఉంటుంది? అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ మధ్య స్పేస్ ఏమైనా ఉంటుందా? నో. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే అర్థం ఏమని? 180 degrees ఉన్నప్పుడు రెండింటి మధ్య స్పేస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎన్ని మినిట్స్ స్పేస్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్? రైట్, చెప్పండి. ఎస్, 1 minute-కి 6 degrees. సో 180 degrees-కు ఎన్ని మినిట్స్? రైట్, ఎగ్జాక్ట్లీ 180/6, 30 minutes స్పేస్. అర్థమవుతుందని చెప్పేది? రైట్. సో ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనేప్పుడు స్పేస్ ఎంత ఉంటుంది మనకు? స్పేస్ అనొచ్చు, గ్యాప్ అనొచ్చు, డిస్టెన్స్ అనొచ్చు. డిస్టెన్స్ ఇన్ మనం డిగ్రీస్లో అయినా కొలుస్తాము, లేదంటే స్పేస్ మినిట్స్లో అయినా కొలుస్తాం. ఇప్పుడు చెప్పండి, 90 degrees అన్నప్పుడు మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ మధ్య స్పేస్ ఎంత? ఎస్ 90/6, 15 minutes స్పేస్. రైట్, ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? సపోజ్ నేను 24 degrees యాంగిల్ అన్నా, మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ స్పేస్ ఎంత? 24 degrees-కు మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ స్పేస్ ఎంత? 4 minutes. 30 degrees అంటే 5 minutes. సో 120 degrees అంటే 120/6, 20 minutes స్పేస్. స్పేస్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు కదా? రైట్, ఓకే. సో నెక్స్ట్ ఒక్కొక్క పార్ట్ తీసుకొని చూద్దాం. క్లియరా? రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేసిక్స్ క్లియర్గా ఉంటే సో ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు. ఎస్, జనరల్ ఫార్ములా మనం అన్నిటినీ సాల్వ్ చేయడానికి యూజ్ చేసేది θ = 11/2m - 30 × h. ఇది మనకు ఫార్ములా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకొని క్లాక్స్లో θ అంటే ఏమైంది? యాంగిల్. m అంటే మినిట్స్, h అంటే అవర్స్. m అంటే మినిట్స్, h అంటే అవర్స్. రైట్. ఫస్ట్ టైం దగ్గర చూద్దాం. అట్ వాట్, రైట్, సో యాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ సమ్, రైట్, ఎనీ టైమ్స్ మీరే చెప్పండి, దాన్ని బేస్ చేసుకొని చేద్దాం. రైట్, టైం ఓకే, 12:30. ఓకే రైట్. సో 12:30కి మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ మధ్య యాంగిల్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్. సో చేసే ముందర ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, యాంగిల్ అనేది మస్ట్ బి ఇన్ బిట్వీన్ 0 and 180 degrees. 0కు 180 degrees లోపు ఉంటేనే దాని యొక్క యాంగిల్ అంటాం. ఒకవేళ గ్రేటర్ దాన్ 180 degrees ఉంటే దాన్ని ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్. రైట్. సో 0 to 180 degrees మాత్రమే మనం మెజర్ చేస్తాం. రైట్, 180 degrees కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? రిఫ్లెక్స్ యాంగిల్. సపోజ్ 45 degrees యాంగిల్ అనుకుందాం. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే అర్థం ఏమనంటే 360 - 45 ఎంత అవుతుంది మనకు? 315. 315 అనేది రిఫ్లెక్స్ యాంగిల్, కానీ యాంగిల్ ఎంత? 45. మనం క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. సపోజ్ యాంగిల్ 190 వచ్చింది అనుకుందాం. అంటే 190 వచ్చిందంటే గ్రేటర్ దాన్ 180 వచ్చిందంటే అర్థం ఏమని? రిఫ్లెక్స్ యాంగిల్ అని. అంటే ఒరిజినల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 - 190 వాల్యూ ఎంత? 170. రైట్. ఈ వాల్యూ ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను అండి. రైట్, మినిట్ హ్యాండ్, సారీ, అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య యాంగిల్ సమ్ 50 degrees అనుకుంటాం. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? టోటల్ 360. 360 - 50
310. ఇది నార్మల్ యాంగిల్ అయితే ఇదేమంటాం రిఫ్లెక్ట్ యాంగిల్. సో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం యాంగిల్గా కన్సిడర్ చేస్తాం, ఎక్కువ ఉండేది రిఫ్లెక్స్ యాంగిల్ అని చెప్తాం. సో ప్రతిసారి కేసు లేకోకుండా 180 కంటే ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, యాంగిల్ ఎంత అన్నప్పుడు 360 మైనస్ చేసి ఆన్సర్ చేస్తాం. ఓకే రైట్. సమ్ ఆఫ్ యాంగిల్ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, కంప్లీట్ యాంగిల్ 360 degrees అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు అటు 1230. సో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ చేయడమే. సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ ఒక కేసు చూద్దాం. టీటా ఈక్వల్స్ టు ఫైండ్ అవుట్ చేయాలి. 11 బై మాడ్యులస్ మీన్స్ ఏదర్ ప్లస్ 180 ప్లస్ రాసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు, రెండు కేసెస్. లేదా లోపల ప్లస్ వచ్చిన ఆన్సర్ ప్లస్, మైనస్ వచ్చినా కూడా పాజిటివ్. 11/2 ఇంటూ ఎం ఎంత ఇక్కడ 30 మైనస్ 30 ఇంటూ అవర్స్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ 12 hours. సో 12, 2 1s 2 15s, 11 15s వాల్యూ ఎంత 165 మైనస్ 12 ఇంటూ 30 360. సో టీటా ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ రైట్ 165 మైనస్ 360 అంటే ఆన్సర్ 195. సో మైనస్ 195 వస్తుంది యాక్చువల్గా, మాడ్యులస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 195. కరెక్టా తప్ప ఆన్సర్? యాంగిల్ అంతే, యాంగిల్ ఈజ్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 0 and 180 degrees అంటున్నా రైట్. సో 195 అన్నప్పుడు ఆన్సర్. సో 195 అనేది రిఫ్లెక్స్ యాంగిల్. ఒరిజినల్ యాంగిల్ ఎంత? సో యాక్చువల్ యాంగిల్ ఎంత అంటే 360 మైనస్ 195. ఆన్సర్ ఈజ్ 165. ఓకేనా? సో ఇది యాక్చువల్ ప్రొసీజర్ చేస్తాం. మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ కూడా రైట్. సో మనకి ఇక్కడ క్లారిటీ ఇంపార్టెంట్, సో అది కూడా లేకోకుండా క్లియర్ చేద్దాం. 1230 అంటే అవర్ హ్యాండ్ సమ్ 12కు 1కు మిడిల్లో ఉంటుందా రైట్? ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? మినిట్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అట్ 6 దగ్గర ఉంటుందా? ఓకే రైట్. సో మనం క్యాల్కులేట్ చేస్తే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది నాకు 195 ఉంటుంది రైట్. కానీ ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 165 రైట్. అర్థమైంది? రెండు యాజ్ ఇట్ ఈస్ కంబైన్డ్ ఆఫ్ యాంగిల్ అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ గివ్స్ కంప్లీట్ యాంగిల్. సో గ్రేటర్ దాన్ 180 వస్తే మనం దాన్ని అనేది చెప్పుకోకుండా మనం ఇంకొక అదర్ నెట్ రైట్. రెండు యాంగిల్స్ కరెక్టే, ఎట్లా మెజర్ చేసినా అది కేసెస్. క్లియరా? సో ఇప్పుడు సమ్ క్లియర్. సో ప్రతిసారి ఫార్ములాలో యూజ్ చేసి చేయడం కూడా సమ్ టైం టేకెన్ రైట్. ప్రతిసారి ఫార్ములా యూజ్ చేసి చేయడం కూడా టైం టేకెనే. ఫార్ములా లేకోకుండా సమ్ ట్రై చేద్దాం. ఫస్ట్ ఇంకొక యాంగిల్ చూసి చూద్దాం. సో 1230కి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం రైట్. సమ్ ఇంకోటి చూద్దాం. సపోజ్ 340 రైట్. యాంగిల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే టీటా ఈక్వల్స్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్. 11/2 ఇంటూ m మీన్స్ 40 మైనస్ 30 ఇంటూ 3 మాడ్యులస్ 2 1s 2 20s 11 ఇంటూ 20 220 మైనస్ 90. సో ఆన్సర్ ఈజ్ 130 degrees రైట్. క్యాల్కులేషన్ పర్పస్ కంపల్సరీ స్లోగా టైం తీసుకొని చేయండి, నో ప్రాబ్లం. ఎంత వచ్చింది నాకు ఆన్సర్ 130 degrees రైట్. ఏమైనా డౌట్ ఉందా రైట్? ఈ క్యాల్కులేషన్కే నేను ఇంకొక టైప్ కొంచెం ఫాస్ట్ చేద్దాం. ఎట్లా చేస్తున్నామంటే రైట్ 1230 అన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ పైన ఉంటుంది 6 పైన. తెలుసు కదా, అనలాగ్ వాచ్లో టైం చూసేది వచ్చు కదా. 30 అన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఏ పైన ఉంటుంది 6 పైన ఉంటుంది. 1230 అన్న 12 మైనస్ 6 ఆ గ్యాప్ ఎంత ఉంది 6 hours గ్యాప్ ఉంది. ఆల్రెడీ 6 hours గ్యాప్ ఉంది. ఓకే రైట్. ఆ 6 hours గ్యాప్ అవర్ హ్యాండ్ మూవ్ అయినట్లేనా? అవర్ హ్యాండ్ 1 hourకి ఎంత మూవ్ అవుతుంది 30 degrees. 6 hours కంటే 6 ఇంటూ 30 180. 12 మైనస్ 6 ప్లస్ 6 మైనస్ 6. 12 మైనస్ 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ప్లస్సా మైనసా? ప్లస్ 6. ప్లస్ వస్తే ప్లస్ చేస్తాం, మైనస్ వస్తే మైనస్ రైట్. నో డౌట్. ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ రైట్. మైనస్ ఎప్పుడు వస్తుందంటే ఆ హ్యాండ్ అవర్ హ్యాండ్ క్రాస్ అయితే మైనస్, అవర్ హ్యాండ్ క్రాస్ అయితే ప్లస్ అంటాం. ప్రతిసారి అది గుర్తు అవసరం లేదు. ఈ డిఫరెన్స్ ప్లస్ వస్తే ప్లస్, మైనస్ వస్తే మైనస్ రైట్. నెక్స్ట్ 30 minutes. 30 minutesలో అవర్ హ్యాండ్ ఇంకా మూవ్ అయిందా రైట్. 1230 అయినప్పుడు ఎగ్జాక్ట్గా 12 దగ్గరే ఉండదు కదా, మళ్ళీ కొంచెం మూవ్ అయింది. ఆ మూవ్ అయింది ఎంత అంటే
30 minutesలో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 1 minute అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 1 minute అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? ½ degree. 30 minutesలో ఎంత? 30 into half. 2 ones 2 15s. సో ఆన్సర్ ఎంత? 180 + 5 180 + 15 రైట్. ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది రైట్. సో ఈజీగా కాదు రైట్, ఈజీగానే మనం ఇంకా సాల్వ్ చేయొచ్చు. క్లియరా? 195 ఏమైనా డౌట్ ఉందా? రైట్, ఈ కేసు కూడా చూద్దాం. 340 అంటున్నా. 340 అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది మనకు? 8 దగ్గర ఉంటుంది. 3 - 8 అంటే ఎన్ని అవర్స్? 5 hours. 5 into 30 ఒక్కొక్క అవర్కి 30 degrees కాబట్టి 150. 3 - 8 అంటే ఏమవుతుంది మనకు? -5 hours మీన్స్ మైనస్ 40 minutesలో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 40 into half. 2 ones 2 20s. 150 - 20. ఆన్సర్ ఈస్ రైట్. సో షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ అయితే కాదు, బట్ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. 12 hours అవర్ హ్యాండ్ మూవ్ అయింది అనుకున్నాం. యాంగిల్ ఎంత? 360 degrees. 360 degrees నథింగ్ బట్ 0 degrees. అంతేనా? 360 degrees నథింగ్ బట్ 0 degrees. అంతే కదా మనం చెప్పేది. సో ఇది ఎక్కడుంది మనకు? 30 minutes. 30 minutes అంటే ఎక్స్ట్రా ఎంత మూవ్ అయినట్లు మనకు? 15. ఎక్స్ట్రా ఎంత మూవ్ అయినట్లు? 15. ఈ 6 దగ్గర ఉంది కాబట్టి 6 hours-కు 15 రైట్. మనం ఏం చేస్తాం? ఇది జనరల్ అప్రోచ్. ఈ మెథడ్ మనం చేసేది జనరల్ అప్రోచ్. అంటే ఒక అవర్లో ఒక క్లాక్లో మనకు ఆ స్పేసెస్ ఎంత ఉన్నాయి అని బేసిక్ నుండి ఆన్సర్ చేస్తున్నాం రైట్. దాని నుండి ఫార్ములాస్ అన్నీ వచ్చినాయి కూడా. సో మనకు ఫార్ములా రాయాలంటే ఎట్లా చేస్తాం? ఇట్లా చేస్తాం. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి రైట్. సో ఏది ఈజీ అనిపిస్తూ ఉండొచ్చు మీకు. సమ్ ఫార్ములా కూడా ఈజీ అనిపించవచ్చు. ఎప్పుడు 1230 340 అంటే రైట్. నేను క్వశ్చన్ 925 అని రాస్తాను. 1055 అని రాస్తాం. ఈ కేసులో ఏమవుతుంది మనకు రైట్? θ = 11/2 m అంటే 25 -30 into h అంటే ఎంత? 25 into 11/2 చేయడం అంత ఈజీ అయితే కాదు రైట్. 25 into 11 చేసి మళ్ళీ /2 చేయాలి. ఇక్కడ 55 into 11 చేసి /2 రైట్. సమ్ టైం టేకెన్. కానీ మనం ఇంతకుముందు చూసిన అనలైజింగ్ బేస్ చూద్దాం రైట్. అట్ 5 దగ్గర ఉంటుంది. 9 - 5 ఎంత? 4. ఒక్కొక్క అవర్కు 30 degrees. 4 into 30 120 degrees. 9 - 5 +4 -4? +4 కాబట్టి ప్లస్ చేస్తాను. మినిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 25 minutesకి అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది? 25 into half. సో ఆన్సర్ ఈస్ 12.5. 25 25లో సగం ఎంత? 12.5. సో 120 + 12.5. ఆన్సర్ ఈస్ 132.5 degrees. 132.5 degrees. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, క్లియరా? సేమ్ అదే టైప్ చెప్పండి. ఇప్పుడు 10:55 అంటే ఎక్కడ ఉంటుంది? రైట్, 11 మీద ఉంటుంది. 10 - 11 అంటే -1 hour, నాట్ ప్లస్. -1 hour. -1 hour. సో 1 hourకు 1 into 30 30 degrees. మైనస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం మనం? మైనస్ 55 into half. 55లో సగం ఎంత? 55లో సగం. తెలుగులో అయినా చేసుకోండి, మనం జనరల్లో 55లో సగం ఎంత? 27.5. ఆ 30లో 27.5 పోతే యాంగిల్ 10:55కు మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ మధ్య యాంగిల్ ఎంత? రైట్, అంతే రైట్. సో జనరల్గా చేసి చూడండి రైట్. టైం టేకెన్ మీకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే. సో ఫార్ములాలో రైట్ మీరు చేస్తాం మేము ఫార్ములా అనుకుంటే ఓకే. మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే మినిమం రైట్ అనలైజింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. మనకు కావాల్సిందే ఆ అనలిటికల్ స్కిల్స్. సో ఈజీగా అనలైజ్ చేసి జనరలైజ్డ్లో చేస్తాం. క్లియరా? ఇంకా ఏ టైం ఇచ్చినా చేయగలుగుతారా? ఓకే రైట్. సో సమ్ ఫాస్ట్నెస్ 5:30 యాంగిల్ ఎంత? ఫాస్ట్గా చూస్తాం, జస్ట్ చూసైనా అబ్జర్వ్ చేసి చెప్తాం రైట్. ఓకే, మనకు ఫాస్ట్ మ్యాటర్ కాదు కాబట్టి రైట్, స్లో అయినా ఓకే రైట్, నో ప్రాబ్లం. 5:30 minute రైట్. మినిట్స్ హ్యాండ్ ఈజ్ ప్లేస్డ్ అట్ 6. 5 - 6 -1 hour. సో 1 into 30 30 degrees. మైనస్ వచ్చింది కాబట్టి -30 minutes ఇంట్లో హాఫ్. 30లో సగం 15. 30 - 15 ఆన్సర్ ఈస్
దట్స్ ఇట్. ఏం డౌట్ ఉందా? రైట్ 150కి యాంగిల్ ఎంత? రైట్ 145 రాసుకోండి ప్రతిసారి ఎగ్జాక్ట్. 145కు యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ 145. 145 అంటున్నా, 45 అంటే అవర్ హ్యాండ్ ఎక్కడ ప్లేస్ అయింటుంది? 9 మీద ప్లేస్ అయింది. 1 మైనస్ 9 ఎంత? 8 అవర్స్ అంటే యాంగిల్ 8 into 30 240 degrees. ఎస్ మైనస్. సో 45 into half, 45లో సగం 22.5. 22.5. రైట్. ఎట్లా ఇది 360 కంటే ఎక్కువ వస్తుందా రాదా? సరే 180 కంటే ఎక్కువ వస్తుందా రాదా? కంపల్సరీ మనం ఏం చేయాలి? లాస్ట్లో 360లో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. అదైతే షూర్ తెలుసు కదా. సో ముందే చేయాలి ఏదో. 360 మైనస్ ఆఫ్ ఇట్లా రాసుకో. 360 మైనస్ 240 ఎంత? 120 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 22.5. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇంకొంచెం స్మార్ట్గా లేదు. రైట్, నో ప్రాబ్లం. ఇట్లా చేయను అంటే ఓకే రైట్. 240 మైనస్ 22.5 వాల్యూ ఈస్ 217.5 degrees. సో గ్రేటర్ దాన్ 180 ఉంది కాబట్టి ఆన్సర్ ఏం చేస్తాను? 360 మైనస్ 217.5. సో ఆన్సర్ ఈస్ 140. ఇక్కడ రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ అట్ 145 అంటే ఆన్సర్ ఎంత? 217.5. రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత? సరే అంటే 217.5. యాంగిల్ బిట్వీన్ ఉన్నప్పుడు ఎంత? 142.5 degrees. ఇంకా ఏ టైం అయినా చేయగలుగుతారా? రైట్, ఓకే. అయితే ఇప్పుడు నాకు ఈ టైంకి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు వరకు చేసినట్టు ఎగ్జాక్ట్ 5 మీద కానీ రైట్ 5 minutes 10 minutes అని 5 multiples వచ్చినట్టే చెప్పినాం. 5 5 10 5 10 అవన్నీ ఇంకా నో ప్రాబ్లం చేయగలుగుతారు. కానీ ఇప్పుడు నేను అడిగింది ఏంటి? 517. సో టీటా ఈక్వల్ టు 11/2m మైనస్ 30hలో సబ్స్టిట్యూట్ చేసి చేస్తాము. అది ఒక వే. రైట్, నో డౌట్. టీటా ఈక్వల్స్ టు 11/2m మీన్స్ 17 minus 30 into h means 15. So 11 into 17, 187/2 minus 150. Right, 187 by means 93.5 minus 150. So answer is 57.5 degree. Minus 157 means modulus. So answer is 57.5 degrees. In general, right? Right? Correcta tappa. రైట్, కరెక్ట్, నో డౌట్. సో దీన్ని మళ్ళీ ఫార్ములా లేకుండా చేస్తున్నాం కదా ఇంతసేపు, ఆ టైప్ ట్రై చేద్దాం. ఫస్ట్ అట్ 515 కనుక్కుందాం. ఎగ్జాక్ట్లీ అట్ 515 కనుక్కుందాం. 515 కంటే అట్ 3, 5 minus 3 2 hours, 2 into 30 60 ప్లస్ 2 కాబట్టి ప్లస్ రైట్ 15 into half 7.5. యాంగిల్ ఇంతేనా వచ్చింది. ఇక్కడ ప్లస్ వస్తే అర్థం ఏమని? అవర్ హ్యాండ్ ఇంకా మూవ్ కాలేదని, అంటే అవర్ హ్యాండ్ను మినిట్ హ్యాండ్ క్రాస్ కాలేదని. మైనస్ వస్తే అవర్ హ్యాండ్ను మినిట్ హ్యాండ్ క్రాస్ అయ్యింది, సో యాంగిల్ తగ్గుతుంది కాబట్టి మైనస్ చేస్తాం. ప్లస్ వచ్చిందంటే మూవ్ కాలేదని, మూవ్ కాలేదు. ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ చేస్తాం, మైనస్ వస్తే ప్లస్ చేస్తాం. ఎంత మైనస్ చేస్తామంటే ఇది 515కు ఎక్స్ట్రా టైం ఎంత ఉంది? 2 minutes. 1 minute మూవ్ అయితే అవర్ హ్యాండ్కు మినిట్ హ్యాండ్కు మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది? 5.5. 2 minutesకి అయితే 11. రైట్, అంతేనా? చూద్దాం. 60 minus 11 49, 49 plus 7.5. సో ఆన్సర్ 49 plus 7. రైట్, సో ఇక్కడ ఆన్సర్ మిస్టేక్ 56.5. ఎస్ సార్, ఓకే రైట్, అది మిస్టేక్. రైట్, సో ఇదేం మిస్టేక్ కాదు. సో 60 minus 11 49, 49 plus 7 ఎంత? 56.5 degree. కరెక్ట్. సో ఇక్కడ ఏం మిస్టేక్ లేదు. రైట్, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ 56.5. సో ఈ కేసు ప్లస్ వస్తే మైనస్ వేస్తాం, మైనస్ వస్తే రైట్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంకో టైం తీసుకొని చేద్దాం, ఇంకొక టైం తీసుకొని చేద్దాం. సపోజ్ 4:42
ఆర్ 443 ఏదైనా తీసుకోండి మరి 442 ఆర్ 443 3 తీసుకుందాం ముందు ఆల్రెడీ 2 చేసినాం కదా సో ఫస్ట్ ఏం చేస్తాం మనం అంటే 440 ఫైండ్ అవుట్ చేస్తాం సో 440కి ఎంత అంటే అవర్ హ్యాండ్ ఈజ్ ప్లేస్డ్ అట్ 4 - 8 -4 అవర్స్ కాబట్టి 4 × 30 120 రైట్ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ 40 మినిట్స్ కంటే 40 × ½ 20 ఇక్కడ అయిపోయింది మైనస్ వస్తే ఏం చేస్తాం రిలేటివ్ స్పీడ్ను యాడ్ చేస్తాం ప్లస్ వచ్చినప్పుడు ఏం చేస్తాం రిలేటివ్ స్పీడ్ను సబ్ట్రాక్ట్ చేస్తాం మైనస్ వస్తే ప్లస్ చేస్తాం ప్లస్ ఎంత యాడ్ చేయాలి 3 మినిట్స్కు ఎస్ 3 × 5 ½ 16 ½ 5 ½ 5 ½ 5 ½ సో ఎంత అంటే 16 ½ 120 - 20 100 100 + 16 ½ 116 ½ is the answer 116 ½ is the answer రైట్ సో మనం ఏ టైప్ చేయాలి అనేది అర్థమైంది అనుకున్నా సో ఎగ్జామ్లో రైట్ నేనైతే ఇదే బెటర్ అని చెప్తాను ఫార్ములా కంటే ఎందుకు అంటే రైట్ ఫార్ములా కేసులో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా రైట్ సో ఈజీగా వచ్చినప్పుడు ఓకే చేయగలుగుతారేమో కానీ బట్ ఈ మెథడ్ ఏమంటే ఇట్లా ఆలోచించినప్పుడు మనకు కొంచెం థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వస్తుంది ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమి ఇంక్రీజ్ అవుతుంది మనకు థింకింగ్ క్వశ్చన్ అడిగిన తర్వాత డిఫికల్ట్గా ఇస్తే వేరే చాప్టర్స్లో క్వశ్చన్ ఆలోచించడానికి కూడా రైట్ ఉండదు ఓకేనా అట్ వాట్ యాంగిల్ సరే ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ ఎనీ టైం ఫైండ్ అవుట్ చేయొచ్చా ఇంకా వాడు ఏ టైం ఇచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ చెప్పింది కోయిన్సైడ్ బిట్వీన్ అని చెప్పినాం రైట్ ఓకే సో ఈ జనరల్గా ఇప్పుడు చెప్పండి యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ 1:5 ఆన్సర్ రైట్ చూసి చెప్పండి రైట్ పెన్ వద్దు పేపర్ వద్దు చూసి చెప్పండి 1:5 కంటే ఎక్కడ ఉంటుంది మినిట్ హ్యాండ్ 1 మీదే ఉంటుంది సో 1 మీద ఉంటుంది కాబట్టి 1 - 1 0 అవర్స్ సో 5 × ½ అంటే 2.5 degrees అటు 210కు ఎంత రైట్ ఇట్ ఈస్ 2 ప్లేస్లోనే ఉంటుంది 5 degrees 10 అయినప్పుడు 2 దగ్గర ఉంటుంది 2 - 2 అంటే 0 degrees కాబట్టి 5 degrees 3:15కి అయితే ఎక్కడ ఉంటుంది 7.5 degrees యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ 4:20కి అయితే ఎగ్జాక్ట్లీ 440 సో 20 × ½ 10 degrees 5:25 25 × ½ 12.5 11:55 ఎగ్జాక్ట్లీ 11 దగ్గరే ఉంటుంది 11 సో మిగిలిందంతా 55 × ½ 27.5 degrees అట్ 9:45 both are at 9 so 45 × ½ 22.5 okay so case 6:30 answer fast 15 degrees సో 6 దగ్గరే ఉంటుంది 30 × ½ 15 సో వాట్ టైం ఏది ఇచ్చినా సరే ఆ గ్యాప్ను బేస్ చేసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ కోయిన్సైడ్ మీన్స్ ఏం చెప్తున్నాం మనము 0 degrees ఆర్ టుగెదర్ ఉండొచ్చు కోయిన్సైడ్ ఉండొచ్చు టుగెదర్ అయినా ఉండొచ్చు ఇంకొకటి కూడా చెప్పచ్చు కోయిన్సైడ్ అంటే స్ట్రైట్ లైనేనా బోత్ హ్యాండ్స్ ఆర్ ఇన్ స్ట్రైట్ లైనా కదా కోయిన్సైడ్ అంటే స్ట్రైట్ లైనా కదా స్ట్రైట్ లైన్ బట్ నాట్ ఆపోజిట్ అంటాం క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేస్తారు స్ట్రైట్ లైనే కానీ బట్ నాట్ ఆపోజిట్ ఉన్నా కూడా స్ట్రైట్ లైనే కదా మనకు సో స్ట్రైట్ లైన్ బట్ నాట్ ఆపోజిట్ అని చెప్తాం రైట్ ఓకే సో వెరీ నార్మల్ క్వశ్చన్ 1 అవర్కు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి హౌ మెనీ టైమ్స్ కోయిన్సైడ్ బోత్ హ్యాండ్స్ ఇన్ అన్ అవర్ ఎనీ టైమ్స్ 1 అవర్కు 1 అవర్కి ఎనీ టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి రైట్ సో క్లాక్లో చూసుకుంటే సపోజ్ 1 to 2 మధ్యలో అనుకుందాము 1 to 2 మిడిల్లో తీసుకుందాం ఎగ్జాక్ట్ 1 అయింది టైము మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది సో ఇది సమ్వేర్ కోయిన్సైడ్ అయిపోయి క్రాస్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి వచ్చిందంటే అర్థం ఏమన్నా 2 o'clock అయినట్లు అంటే 1 అవర్కు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అయింది 1 టైం కోయిన్సైడ్ అయిపోయింది క్రాస్ అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోయింది 1 అవర్ సో 1 అవర్కు కంపల్సరీ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది 1 టైం ఫర్ ఎవరీ 1 అవర్ సో ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది 1 టైం 12 అవర్స్కి అయితే ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది 11 టైమ్స్ రైట్ ఎక్కడ ఎగ్జామ్షన్ అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఎగ్జామ్షన్ రైట్ మీకు ఎక్కువ టైం లేకుండా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ 11, 12, 1 ఈ 3 గంటలు అబ్జర్వ్ చేద్దాం 11 and 12కు ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది
ఎగ్జాక్ట్లీ అట్ 12 అయినప్పుడు కోయిన్సైడ్ అయినా 12 అయినప్పుడు మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అంటే 11కు 12కు మిడిల్లో ఎక్కడ కోయిన్సైడ్ కాదు, ఎగ్జాక్ట్లీ అట్ 12 దగ్గర. 12కు 1కు దగ్గర కూడా మధ్యలో ఎక్కడ, సపోజ్ 12 అయింది అనుకుందాం టైం, 12 అయిన తర్వాత రెండు ఆల్రెడీ కోయిన్సైడ్ స్టార్ట్ అయినాయి, పోయి మళ్ళీ ఇది 12కి వచ్చేసరికి అవర్ హ్యాండ్ 1 దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, కోయిన్సైడ్ కావు ఇంకా. ఎగ్జాక్ట్లీ 12 దగ్గర 11 అయినప్పుడు 12 దగ్గర ఉంటుంది, మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ కావు, 12కి వచ్చినప్పుడే కోయిన్సైడ్ అవుతాయి. అంటే 11 and 1 గ్యాప్ ఎంత, 2 hours స్పాన్ ఆఫ్ టైంలో కోయిన్సైడ్ ఎన్నిసార్లు అయినాయి, ఒకసారి మాత్రమే. సో అందుకు 1 hour 1 టైమే. బట్ 12 hours ఎగ్జంప్షన్ ఎక్కడ అంటే ఈ కేసు, అంటే 12 hours ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది, ఓన్లీ 11 times. 24 hours అయితే ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి, 22 times, రైట్. 12 hours 11 కాబట్టి 24 hours 22 times. n hours అయితే ఎన్ని టైమ్స్ అవుతాయి, n-1, రైట్. ఆ n hours-లో 11 and 1 ఉండొచ్చు, లేకపోవచ్చు, ఎగ్జాక్ట్గా మనం రైట్ డిటర్మైన్ చేయలేం. సో ఆన్సర్ కాంట్ సే. టైం లేకోకుండా ఉన్నప్పుడైతే ఎగ్జాక్ట్గా చెప్పలేము. n hours కన్నప్పుడు ఏం చెప్తాం మనం, కాంట్ సే, రైట్. 12 hours-కి అయితే 11 times, every 12 hours-కు 11 times, every 24 hours-కు 24 times, 1 hour కన్నప్పుడు పర్టికులర్గా 1 time అని చెప్పొచ్చు, రైట్. ఓకేనా. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏముంటుంది అంటే, అట్ వాట్ టైం అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ బోత్ ఆర్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ ఇన్ బిట్వీన్ 1 and 2 o'clock, రైట్. క్వశ్చన్ క్లియరా. సో 1, 2కు మధ్యలో ఎక్కడ మనకు కోయిన్సైడ్ అవుతున్నాయి. సో క్లాక్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 1 అయినప్పుడు మాత్రం ఈ కేసులో ఉంటుంది, సమ్ మూవ్ అవుతుంది. అట్వేర్ సమ్ పాయింట్ ఇక్కడ కంపల్సరీగా కోయిన్సైడ్ అవుతుంది. 1-5 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది అని చెప్పొచ్చా. 1-5 అయ్యేసరికి అవర్ హ్యాండ్ సమ్ మూమెంట్ వచ్చింటుంది, సమ్ స్లైడ్ జరిగింటుంది. ఆ 5 minutesలో అవర్ హ్యాండ్ అనేది ఎంత డిగ్రీస్ మూవ్ అవుతుంది, 2.5 degrees మూవ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ 1-5 దగ్గర మాత్రం సమ్ ఇంకొంచెం టైం అయింది. సో ఆ టైం ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్, ఆ టైము ఎంత. సో అగైన్ ఫార్ములా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. θ ఈక్వల్స్ టు 11/2m - 30h. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది m ఫైండ్ అవుట్ చేయాలి. θ ఎంత, కోయిన్సైడ్ మీన్స్ యాంగిల్ ఈజ్ 0, h ఎంత అంటే 1 hour తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 0 ఈక్వల్స్ టు 11/2 ఇంటూ m వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, -30 ఇంటూ 1 hour, -30 యువతల కోసం ఏమవుతుంది +30 ఈక్వల్స్ టు 11/2m. m ఈక్వల్స్ టు 30 ఇంటూ 2 60/11, అంటే ఆన్సర్ 5/11. అంటే 5/11 minutes పాస్ట్ 1 o'clock బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇచ్చారు. అంటే అర్థం ఏమైనా ఎగ్జాక్ట్ అట్ 5/11 minutesకు, యాక్చువల్లీ 1-5 కాదు, అవి 2 మీటర్, ఇది 5 కంటే కొంచెం ఎక్కువ, 5/11 minutes దగ్గర అవి 2 ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతాయి. ఓకేనా. సో యాక్చువల్గా అయితే అది ప్రతిసారి 1 to 2 అంటే చేస్తున్నాం. అక్కడ నేను సపోజ్ నేను 11 to 12 ఆర్ 11 to 12 ఎక్కడ కోయిన్సైడ్ అవుతాయి, క్వశ్చన్ ఎగ్జామ్షన్ అటు ఎగ్జాక్ట్లీ 12 o'clock. సపోజ్ 9 to 10 అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇక్కడ, రైట్ 9 hours తీసుకుంటావు, రైట్. యాంగిల్ 0 degrees వేసుకొని ప్రతిసారి 270 into 2 సమ్ టైం టేకెన్. సో వీటన్నిటిని లేకోకుండా రైట్ యాంగిల్స్ 0 degrees కానీ 180 degrees కానీ 90 degrees కానీ సమ్ ప్రాక్టీస్ మీద మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఎవ్రీ 1 hour రైట్ స్పాన్కు అవర్ అయితే అవర్ హ్యాండ్ ఎన్ని మినిట్స్ మూవ్ అవుతుంది, అవర్ హ్యాండ్ ఎన్ని మినిట్స్ మూవ్ అవుతుంది 1 hourలో 5 minutes ఏనా, 1 to 2కు 5 minutes గ్యాప్. సో దాన్ని బేస్ చేసుకొని చూద్దాం. 1 to 2 బోత్ ఆర్ కోయిన్సైడ్ అట్ అంటే జస్ట్ ఇంటూ 5 వేస్తాం. 1 into 5 ఎంత, 5 ఆ వాల్యూ ఎంత వస్తుందో /11 వేస్తాం అంతే, రైట్. క్లియరా. 1 to 5 ఎక్కడ మీట్ అవుతాయి, 1 5 జస్ట్ ఇంటూ 5. సపోజ్ 2 to 3 ఎక్కడ మీట్ అవుతాయి కోయిన్సైడ్ అంటే 2 into 5 ఎంత 10/11 అంతే ఎనఫ్ ఆన్సర్. మళ్ళీ మొత్తం చేయము, రైట్. సో డైరెక్ట్గా ఇంటూ 5 గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయడం లేదు, స్పేస్ ఏమన్నా ఉంది మనకు 0 degrees అన్నప్పుడు, స్పేస్ లేదు కాబట్టి ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ వాల్యూ తీసుకుంటున్నా. సార్ మీకు ఆ 5/11 ఎట్లా వచ్చింది, 10/11 ఎట్లా వచ్చింది, ఇట్లా డౌట్స్ ఉంటాయి. సో మనకు రైట్ 12 hours ఎన్ని టైమ్స్ మీట్ అవుతాయని చెప్తున్నాం, 12 hours కోయిన్సైడ్ అయ్యేది
11 టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయని చెప్తున్నాం, రైట్. ఆపోజిట్ ఆల్సో సేమ్ వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం, మనం అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం బై 11 అన్నిటికీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చేస్తూ వస్తాం. 3 to 4 తీసుకుంటే 3 5 15, 15/11. కాకపోతే ఇక్కడ కొంచెం చేంజ్ చేయాలి. 15 ప్లస్ 15/11 అనేది 11 కంటే ఎక్కువ ఉంది కదా 15, అందుకు దాన్ని 11 ones 11 పోతే ఇంకెంత ఉంటుంది 4/11. అంటే ఆన్సర్ ఎంత 16 4/11 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే 3 16 4/11 మినిట్స్ దగ్గర రెండు కోయిన్సైడ్ అవుతాయి. 11 కంటే ఎక్కువ వస్తే రైట్ దాన్ని మళ్ళీ డివైడ్ చేసి చేస్తాం. సపోజ్ 4 5 ఎంత అంటే 4 5s 20 20/11 నో డౌట్. కాబట్టి 20 ప్లస్ 11 ones 11 మిగిలిందంతా ఇంకా 9, 20 - 11 అంటే 9/11 అంటే 21 9/11 మినిట్స్ ఇస్ ద ఆన్సర్. అంటే అట్ 4 21 9/11 మినిట్స్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చెప్పండి 9 to 10 ఎంత 9 5s 45 45 ప్లస్ 11 4s 44 1/11 అంటే ఆన్సర్ 49 1/. అంటే ఇక కోయిన్సైడ్ అని ఎక్కడన్నా కనపడింది అనుకున్నా. సపోజ్ క్వశ్చన్ ఒక్కోసారి ఈ విధంగా అడగదు. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9:30 and 10 o'clock బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్. 9:30 and 10 అని చూస్తేనే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 9 to 10 ఎగ్జాక్ట్ టైం తీసుకుంటాం. 9 to 10 ఫైండ్ అవుట్ చేస్తాం. 9:49 అనేది 9:30 కంటే ఎక్కువేనా? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 9:40. రైట్, మీ క్వశ్చన్ ఫ్రేమింగ్ అట్లుంటుంది అంతే, రైట్. ప్రొసీజర్ అంతా ఇట్లా వేస్తాం, రైట్. ఇప్పుడు ఎగ్జామ్షన్ కేసెస్ అని చెప్పాను, అది కూడా చూసుకోండి మీరు. 11 to 12 అంటే ఏమవుతుంది నీకు 11 5s 55 55/11 55 11 ones 11 5s 55 అంటే 55 plus 5 ఎంత 11:60 అంటే టైం ఎంత 12. అట్ 12 o'clock బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్స్. సో అవి అడగడు. 11 to 12 12 to 1 అనేటివి ఎగ్జామ్షన్ కేసెస్ కాబట్టి అవి అడగడు. మిగతాటివన్నీ రైట్. ఇంకా ఏదైనా చేయొచ్చా మీరు? సపోజ్ 10 to 11 అంటే 10 5s 50 50/11 6 to 7 అంటే 6 5s 30 30/11 రైట్. సో ఇక కోయిన్సైడ్ ఈచ్ అదర్ అంటే ఈజీనా రైట్. యాంగిల్ వాడు ఏ టైం అంటే అడగని వాడు 1 to 1:30 ఆన్సర్ రైట్. సో లాస్ట్ టైం చూసిన క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే సో ఆప్షన్స్ ఈ విధంగా ఉండొచ్చు. అట్ వాట్ టైం బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఇన్ బిట్వీన్ 2 and 3 o'clock 2 and 3 o'clock ఎగ్జాక్ట్లీ అట్ 2:10 ఆప్షన్స్ చూడండి. ఎగ్జాక్ట్లీ అట్ 2:10 రైట్. ఎగ్జాక్ట్లీ అట్ 2:15 ఎగ్జాక్ట్లీ అట్ 2:15 ఆర్ రైట్ అట్ 2 ఇన్ బిట్వీన్ 2:10 and 2:15 ఇన్ బిట్వీన్ 2:10 and 2:15 కాన్ డిటర్మైన్డ్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇన్ బిట్వీన్ 2:10 and రైట్. ఈ క్వశ్చన్ రైట్ ఆప్షన్స్ ఫ్రేమింగ్ మారుతూ ఉంది అంతే, రైట్. ఇక్కడ ఇదైతే అందరికి గుర్తుంటుంది, రైట్. నో డౌట్. యాంగిల్ ఎంత అంటే డైరెక్ట్ ఆన్సర్ చేస్తావు, కానీ ఆ క్వశ్చన్ ఆప్షన్స్ ఆ విధంగా చేయడం వల్ల మీరు రైట్ ఏదో ప్రాబ్లం డిఫికల్ట్గా ఉంది అనేది ఫీల్ అవుతున్నారు. సో మనకు కావాల్సింది అది వదిలేసి క్లియర్గా చూస్తాం, రైట్. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే కోయిన్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ మాట్లాడితే ఏంది ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటనా ఆపోజిట్ టు ఈచ్ అదర్ యాంగిల్ ఎంత 180 degrees అంటే స్పేస్ ఎంత 30 minutes రైట్. స్పేస్ అనొచ్చు, గ్యాప్ అనొచ్చు, కొన్ని క్వశ్చన్లలో డిస్టెన్స్ అనొచ్చు, వాడు ఏదైనా మెన్షన్ చేయని, రైట్. ఓకే రైట్. అట్ వాట్ టైం రైట్ సేమ్ ఫస్ట్ చూద్దాం. 1 hourకి ఎన్ని టైమ్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ వస్తాయి రైట్. అగైన్ 1 time ఏమైనా డౌట్ ఉందా మీకు? 1 hourకి ఎన్ని టైమ్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ వస్తా అంటే సో జస్ట్ రైట్ 1 to 2 తీసుకుంటే ఇక్కడ యాడో అవర్ హ్యాండ్ ఉంటుంది, క్రాస్ అయ్యి ఇక్కడెక్కడికో వచ్చినప్పుడు మాత్రమే ఆపోజిట్ అవుతుంది. 12 అయిపోతుంది దగ్గర అయిపోతుంది, మళ్ళీ 2 o'clock అయిపోయింది, నెక్స్ట్ అవర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ 1 time మాత్రమే మనకు అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ 1 time మాత్రమే ఉంటాయి. ఓకేనా? 12 hours అయితే రైట్ 12 hours అయితే అయితే ఎగ్జామ్షన్ ఎక్కడ 11 times. ఓకే, ఆ ఎగ్జామ్షన్ కేసు ఎక్కడ రైట్. సో
కోఇన్సిడెన్స్ అన్నప్పుడేమో ఎక్కడ చెప్పినాం మనం 11 and 1 దగ్గర. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నప్పుడేమో 5 and 7 దగ్గర ఎగ్జాక్ట్లీ అట్ 6 o'clock. రైట్. 5కు 6కు మిడిల్లో ఎక్కడ ఆపోజిట్ రాదు, అట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock. 6కు 7కు కూడా ఎక్కడ వస్తుంది, అట్ ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 2 hours స్పాన్ టైంలో మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది, ఓన్లీ 1 time ఆపోజిట్ ఫామ్ అవుతుంది. సో టోటల్ 12 hours 11 times అంటున్నా. 24 hours అయితే ఎన్ని టైమ్స్, 22 times. 24 hours అయితే ఎన్ని టైమ్స్ వస్తుంది మనకు, 22 times. ఎన్ని అవర్స్లో అయితే కాన్సే. రైట్, మనం ఎగ్జాక్ట్గా మనము ఇన్ని టైమ్స్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, టైం లేకోకుంటే అంతే. ఓకే రైట్. సో అట్ వాట్ టైమ్ ఇన్ బిట్వీన్ 1 and 2 o'clock, అట్ వాట్ టైమ్ ఇన్ బిట్వీన్ 1 and 2 o'clock బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఏం చేస్తాం మనం, θ ఈక్వల్స్ టు 11/2m మైనస్ 30hలో θ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే. అంటే ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ, స్ట్రైట్ లైన్ బట్ నాట్ కోయిన్సైడ్. ఓకేనా, స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్ ఆర్ బట్ నాట్ కోయిన్సైడ్ అని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు మనకు ఇక్కడ. రైట్, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ఏ క్లాక్ ఫార్మ్ స్ట్రైట్ లైన్? ఆన్సర్, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే, డే హ్యావింగ్ 24 hours. స్ట్రైట్ లైన్ మీన్స్ బోత్ 0 degrees and 180 degrees. టోటల్ అవి 22, ఇవి 22, 44 times. How many times in a day both hands make straight line? How many times both hands made straight line but not coincide means 22. But not opposite means also 22. Only 0 degrees. అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఓకే రైట్. ఇప్పుడు 1 to 2 దగ్గర అన్నప్పుడు θ ఈక్వల్స్ టు 11/2m మైనస్ θ వాల్యూ 182, హెచ్ వాల్యూ ఎంత 1 తీసుకుంటాం. రైట్, అది మొత్తం సాల్వ్ చేసి చేస్తూ ఉంటాం. రైట్, ఒకవేళ రైట్ ఆ వాల్యూ కనుక θ 180 తీసుకున్నప్పుడు ఆన్సర్ మనకు 6, 1 to 2 రాలేదు, అంటే 2 దాటిపోయింది. 160 లోపు వస్తేనే 1 to 2. సపోజ్ 165 అట్లా వచ్చింది, సపోజ్ 465, 765 ఆ కేసు వచ్చినప్పుడు తప్పు అది. అప్పుడు ఏం చేయాలి, θ ఈక్వల్ టు ఇంకొక వాల్యూ కూడా తీసుకోవచ్చు, మాడ్యులస్ కావచ్చు. ఒకటి ప్లస్ అయితే ఇంకోటి మైనస్ కూడా తీసుకొని సబ్స్టిట్యూట్. అంటే 2 సార్లు ప్రతిసారి చెక్ చేయడం కంటే సేమ్ మనం ముందు చేసాం కదా, ఏది బేస్ తీసుకుని ఇంటూ 5 అదే తీసుకొని చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకొని చేద్దాం. 1 to 2 ఎక్కడ అంటే 1 into 5, స్పేస్ లేదు కాబట్టి అక్కడ డైరెక్ట్ నేను 5/11 రాసిన. ఇక్కడ స్పేస్ ఉంది, ఎంత ఉంది స్పేస్, 30 minutes. ఎంత, 30 minutes. సో యాడ్ 35 అంతే. 30 + 5 ఎంత అవుతుంది మనకు, సో 35, 35/11 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. క్లియరా? సో ఇప్పుడు 35 ఏమని రాస్తుంది, ప్లస్ 11 3s 33 పోతే రిమైనింగ్ 2/11 అంటే ఆన్సర్ 38 2/11. సపోజ్ 7 to 8 బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఇచ్చారు. ఇక్కడ నేను మాట్లాడే మొత్తం ఆపోజిట్ టు ఇచ్చారు. సో ఆన్సర్ చెప్పండి. 7 into 5 35 ప్లస్ 30 వాల్యూ ఎంత అవుతుంది, 35 + 30 ఇంపార్టెంట్ 65. 765 అంటే టైము ఎంత, 85 అని. 7 to 8 కావాలి కానీ నాకు, రైట్, 8 తర్వాత అవసరం లేదు. అంటే నేనేం చేయాలి, ఆ 60 minutes ఏవైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాయి. 60 కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలా, 60ని సబ్ట్రాక్ట్ చేస్తాం. -60 చేస్తే ఎంత అవుతుంది ఆన్సర్, 5/11. అంటే 7, 5, 5/11కు బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ బిట్వీన్ 7 and 8 o'clock. రైట్, 2021 క్వశ్చన్. సేమ్ ఆప్షన్స్ ఆర్ లైక్ ఇన్ బిట్వీన్ 7, 5 and 7, 10. At 7, 5 exactly, at 7, 10 exactly. So correct answer is 7, 5 and 7, 10. Right, in between 7, 5 and 7, 10. So అర్థమైంది. ఇప్పుడు సపోజ్ 9 to 10. At what time both hands are opposite to each other? 9 into 5 45, స్పేస్ 30 కాబట్టి ఆపోజిట్ 75. 75 అనేది గ్రేటర్ దాన్ 60 ఉంది. అప్పుడు ఏం చేస్తాం, 60ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 75 - 60 ఎంత, 15. 15/11 మీన్స్ 15 + 11 1s 11, 4/11 అంటే ఆన్సర్ 16
అంటే ఎగ్జాక్ట్లీ అంటే 9, 16, 4/11 మీన్స్ బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్. రైట్, నీకు ఏదైనా ఓకే. ఒకవేళ సపోజ్ నీకు 5 to 6 ఎంత అనుకో, 5 5s ఏమని రాస్తాం, 25 + 30. ఆన్సర్ ఏమవుతుంది, 55. 55/11, 55 + 5, సో ఆన్సర్ ఈజ్ 60. 5:60 అంటే టైం ఎంత, ఎగ్జాక్ట్లీ 6 o'clock. అంతేనా? సో అందుకు 5 and 6, 6 and 7 ఆర్ ఎగ్జామ్షన్ కేసెస్. ఏమైనా చేయగలుగుతారా ఇంకా? రైట్, మళ్ళీ రాయాలని 2 to 5, 2 to 3 ఎంత, 2 into 5, 10 + 30 అంటే ఆన్సర్ ఈస్ 40. 40/11. సో 40 + 11 3s 33, రిమైనింగ్ ఈస్, సో ఆన్సర్ ఈస్ 43. సో ఇంకా వాడు ఏ టైం ఇచ్చినా కూడా మనకు నో ప్రాబ్లం. రైట్, 0 degrees చేస్తాం, యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం, 180 degrees ఎక్కడ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు వరకు? ఓకే, రైట్ యాంగిల్ 90 degrees, స్పేస్ ఎంత చెప్పండి ఫస్ట్. రైట్ యాంగిల్ 90 degrees అన్నప్పుడు రైట్, స్పేస్ బిట్వీన్ బోత్ హ్యాండ్స్ ఆర్ 90/6. ఎన్ని మినిట్స్, 15 minutes. స్పేస్ ఆర్ గ్యాప్. ఓకేనా? రైట్, 90 degrees మీన్స్ స్పేస్ ఎంత, 15 minutes. రైట్, 1 minuteకి 6 degrees కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఒక 1 hourలో ఎన్నిసార్లు 90 degrees, హౌ మెనీ టైమ్స్ రైట్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ బోత్ హ్యాండ్స్ ఇన్ an hour? 1 టైమేనా? రైట్, సపోజ్ సేమ్ 1 and 2 తీసుకుంటున్నా. అవర్ హ్యాండ్ సమ్ ఎక్కడెక్కడ ఉంది. రైట్, 1 and 2 మిడిల్లో సమ్ ఇక్కడ ఉంది. రైట్, 12 దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి సమ్ ఇక్కడికి వచ్చింది. ఈ రెండింటి మధ్య 90 degrees యాంగిల్ ఉంటుందా ఉండదా? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 90 degrees ఉంది. సో అగైన్ ఇది మూవ్ అవుతా వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కూడా యాంగిల్ 90 degrees ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఆఫ్టర్ క్రాసింగ్ ఒకటి ఉంది, బిఫోర్ క్రాసింగ్. అంటే రైట్ యాంగిల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి 1 hourకు? 2 times. ఒకటి క్రాస్ అయిన తర్వాత ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, మళ్ళీ క్రాస్ అవ్వకముందు కూడా ఒకటి ఫామ్ అవుతుంది. అంటే 2 రైట్ యాంగిల్స్ అనేవి మనకు 1 hourలో ఫామ్ అవుతుంది. 1 hourకు 2 times రైట్ యాంగిల్స్ ఫామ్ అయితే 12 hours ఎన్ని ఫామ్ అవుతాయి? 20. రైట్, అయితే ఆ 2 ఎగ్జామ్షన్ కేసెస్ ఎక్కడ? రైట్, ఓకే. రైట్, ఓకే. రైట్, ఆ 2 ఎగ్జామ్షన్ కేసెస్ ఎక్కడ చెప్పండి? రైట్, 22 కరెక్టే. రైట్, నో డౌట్. సో దాన్ని బేస్ చేసుకుని రైట్ 2 రైట్ యాంగిల్స్ ఉంది. ఆ 2 ఎగ్జామ్షన్ కేసెస్ ఎక్కడ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. చెప్పండి. ఎస్, సూపర్. రైట్, 1 ఈజ్ అట్ 10 to 8. సో 8 to 10 ఎగ్జాక్ట్లీ 9 అయినప్పుడు అంటే 8:30 to 9:30 ఈ మిడిల్లో ఏమవుతుంది మనకు? ఎగ్జాక్ట్లీ అట్ 8:30 to 9కు 9 దగ్గరే, 9 to 9:30 కూడా 9 దగ్గరే. అంటే ఇక్కడ 8 to 10 టోటల్ 2 hours ఎన్ని టైమ్స్ రావాలి? యాక్చువల్గా అయితే 4 times రావాలి, బట్ ఇక్కడ ఏమవుతాయి? 3 times. అంటే 1 time ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి రైట్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా 2 to 4 అంటే 3. ఈ గడ కూడా మనకు 1 time పోతుంది, సో 3 times. అక్కడ 1 time, ఇక్కడ 1 time లెస్ అవుతుంది కాబట్టి టోటల్ ఎన్ని? 22 times. రైట్, ఇన్ ఏ డే 24 hours అయితే ఇన్ ఏ డే 44 times. ఎన్ అవర్స్ అయితే కాన్స్టే. రైట్, ఎక్కడైనా కానీ ఎన్ అవర్స్ అయితే కాన్స్టే. సో ఇప్పుడు చూద్దాం, అట్ వాట్ టైమ్ రైట్ బిట్వీన్ 4 and 5 బోత్ హ్యాండ్స్ మేక్ రైట్ యాంగిల్స్ ఈచ్ అదర్. సో ఆన్సర్ చెప్పండి. అట్ వాట్ టైమ్ ఇన్ బిట్వీన్ 4 and 5 o'clock బోత్ హ్యాండ్స్ మేక్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్? సో ఫార్ములాలో అయితే ఏం చేస్తాం, టీటా ప్లేస్లో 90 degrees, 2 రైట్ యాంగిల్స్ అన్నాం అంటే కంపల్సరీ నువ్వేం చేయాలి? మాడ్యులస్ కాబట్టి ఒకటి +90 వేయాలి, ఇంకోటి -90 వేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. టీటా ఈక్వల్ టు 11/2m - 30hలో +90 తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, -90 తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ప్రతిసారి 2 చేయకోకుండా ఇక్కడ చేద్దాం. 4 to 5 సేమ్ అదే యూజ్ చేద్దాం. ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది వాల్యూ? 20. ఒకటేమో షూరు, స్పేస్ ఎంత ఉంది? స్పేస్ 0 ఉంటే ఏమి యాడ్ చేయలేదు, స్పేస్ 30 ఉంటే 30 యాడ్ చేసాం, స్పేస్ 15 ఉంటే 15 యాడ్ చేస్తాం.
అంటే ఆన్సర్ 35/11 అంటే 35 ప్లస్ 11 3 33 2/11 అంటే ఆన్సర్ 38 2/11. ఒకటి క్లియర్. ఇంకొకటి ప్లస్ చేసి ఇంకోటి ఏం చేయాలి మైనస్. 20 - 15 ఎంత అంటే రెండు యాంగిల్స్ ఎక్కడెక్కడ ఒకటి 4 5 5/11కు ఇంకొకటి 4 38 2/11కు. ఒకటి +15 ఇంకొకటి -15 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి రైట్. సో ఇట్లా చూద్దాం కొంచెం చూద్దాం రైట్. ఇక్కడ క్లియర్ అయితే సో ఒకటేమో 4 38 2/11 ఇంకోటేమో 4 5 రైట్. ఎవ్రీ 1 అవర్ సో 2 రైట్ యాంగిల్స్ మేక్ ఇచ్చారని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఎక్సెప్ట్ 0 and 180 degrees రిమైనింగ్ ఆల్ యాంగిల్స్ ఫ్రమ్ 1 degree to 179 వరకు ఆల్ యాంగిల్స్ మేక్ 2 times in 1 hour, 22 times in 12 hours, 42 times in a day, 24 hours. అది గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ 0 and 180. 0 మాత్రం ఏమవుతుంది 1 అవర్కు 1 టైమే, 12 అవర్స్కి అయితే 11 times, 24 అవర్స్కి అయితే 22 times. కానీ ఇక్కడ మాత్రం 1 అవర్కు 2 times, 2 అవర్స్కి 12 అవర్స్కి అయితే 22 times, 1 డేకి అయితే 44 times. అంటే ఇప్పుడు ఓకే 4 to 5 చెప్పినా కదా. ఇప్పుడు 1 to 5 చెప్పండి ఆన్సర్. 1 to 2 సారీ. అట్ సపోజ్ క్వశ్చన్ ఇట్లుంది అనుకుందాం. అట్ వాట్ టైమ్ ఇన్ బిట్వీన్ 4 and 4:30 4 o'clock and 4:30 బోత్ హ్యాండ్స్ మేక్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. ఆన్సర్ రైట్ 4 5 5/11. కానీ మనకు ఆ క్వశ్చన్ 4 and 4:30 అని చూస్తేనే కాన్సెప్ట్ ఐడియా ఉండదు. కానీ మనం తీసుకోవాల్సింది 4 to 5 తీసుకోండి. వాడు అడిగిన టైం మధ్యలో ఏది ఉందో అది ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి 1 to 2కు 1 into 5 5 స్పేస్ ఎంత రైట్ యాంగిల్ అన్నప్పుడు 15 కాబట్టి +15 20 20/11. సో ఆన్సర్ ఈస్ 20 + 1 9/11. సో 21 9/11 minutes. ఒకటి క్లియర్ రైట్. 5 - 15 ఎంత -10 వచ్చినప్పుడు ఏం చేస్తాం 60 కంటే ఎక్కువ వచ్చింది అప్పుడు ఏం చేసినాం ముందు 180లో -60 చేసినాం. -10లలో మైనస్లలో వస్తుంది అప్పుడు ఏం చేస్తాం 60ని యాడ్ చేస్తాం అంతే కదా రైట్. -10 వచ్చింది కాబట్టి ఏం చేస్తాను 60ని యాడ్ చేస్తా, లేదంటే 60లో ఉండి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తా. -10 + 60 అంటే ఏమైతే ఆన్సర్ అంటే 50 50/11 ఈజ్ అదర్ వన్. అది కేసు. అందుకు ఇక్కడ 2 చూస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 50 + 11 4s 44 6/11. ఆన్సర్ ఈస్ 54 6/11. అంటే ఆన్సర్ 1 ఈజ్ అట్ 121 9/11కు రెండింటి మధ్య ఏమవుతుంది మనకు 90 degrees ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 154 6/11 కూడా రెండింటి మధ్య యాంగిల్ ఎంత రైట్ 90 degrees. డౌట్ ఉంది ఏమైనా? ఓకే ఇంకా ఏమైనా ఓకేనా రైట్. ఇప్పుడు చెప్పండి 10 to 11 ఆన్సర్ ఈస్ ఫాస్ట్. 10 5s 50 +15 చేస్తే ఆన్సర్ 65 అంటే 65 65/11 రాస్తామా ఏమైనా రాస్తాం -60 రైట్. అంటే ఆన్సర్ 5 5/11. ఇంకో కేసు ఏమవుతుంది 50 - 15 ఇక్కడ 35 35/11 నథింగ్ బట్ 35 + 11 3s 33 2/11. ఆన్సర్ ఈస్ 38. సో మూడిట్లో ఒకే వాల్యూసే రిపీట్ అవుతూ ఉంటాయి 5 5/11 38 38 38 2/11 54 6/11 21. కాకపోతే టైం మారుతుంటుంది. ఒక టైంలో ఇంకో చోట వచ్చుంటే ఇంకో దాంట్లో ఇంకోటి. సో ఏ వాల్యూస్ అన్నీ రిపీటెడ్గా వస్తుంటాయి. ఓకే ఇప్పుడు మనకు క్లియరా 0 degrees అయినా 180 degrees అయినా 90 degrees అయినా ఫైండ్ అవుట్ చేయగలుగుతామా రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఈస్ అట్ వాట్ టైమ్ between 3 and 4 o'clock at what time between 3 and 4 o'clock both hands are apart 3 minutes apart from each other. Answer చెప్పండి 3 minutes apart from each other. At what time between 3 and 4 o'clock both hands are
3 minutes apart from each other. Answer. Right, fast. At what time between 3 and 4 o'clock 3 minutes apart from each other? 3 minutes అంటే apart, 3 minutes space అంటే యాంగిల్ ఎంత? 3 into 6 18 degrees. సో టీటా దాని ప్రకారం అయితే టీటా ఈక్వల్ టు 18, టైం ఈక్వల్ టు 3 అని చేస్తాం. మనం చేస్తున్నాం కదా, ఇంతవరకు చేసినాం కదా. 3 to 4 3 5s ఎంత? స్పేస్ తెలుసు అంటే ఒక కేసులో +3, ఇంకో కేసులో అదే కదా ఇంతవరకు మనం చేసిందే అది కాన్సెప్ట్. స్పేస్ని ఏం చేస్తున్నాం, ఒకసారి +3 ఇంకోసారి మైనస్ స్పేస్ మీద తీసేస్తున్నాం. 15 + 3 18, 18/11 అంటే 18 + 1 7/11 19 7/11. 3 19 7/11 కు రెండింటి మధ్య స్పేస్ ఎంత ఉంటుంది? 3 minutes, నథింగ్ బట్ 18 degrees. ఆర్ 15 - 3 12 12/11 నథింగ్ బట్ 12 + 1 1/11 మీన్ 13. ఇంకోటి వచ్చేసి 3 13 1/11 కూడా ఏమవుతుంది? రెండింటి మధ్య స్పేస్ 18 degrees. వాడు డిగ్రీస్ లేవులే, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? మినిట్స్లో ఇచ్చినాడు. మేము ఎందుకు కన్ఫ్యూజ్ చేయడానికి, అంత రైట్, ఇంకేం లేదు. సో అంతకుమించి ఇంకేం లేదు. ఓకే రైట్. ఓకే అంటే ఇంకా నెక్స్ట్ మూవ్ అవుదాం. రైట్. సో ఆ తర్వాత చెప్పింది ఏంది, ఇంకా నేను కరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పిండు. రైట్, కరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పినాం. ఓకే, కరెక్షన్ బేస్డ్ చూసే ముందర ఇంకా వెరీ జనరల్ క్వశ్చన్స్. సో మిర్రర్ ఇమేజ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రైట్, అది కూడా చూద్దాం. మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. ఆ మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్లో ఏమవుతుంది మనకు? లెఫ్ట్ బికమ్స్ రైట్, రైట్ బికమ్స్, సపోజ్ ఆన్సర్ రైట్ వాల్యూ వచ్చేస్తాం 440 అయింది అనుకుందాం, అంతేనా? సో మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది? అవర్ హ్యాండ్ ఇటుకు వచ్చి ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఏమో ఇటు ఉంటుంది, అంతేనా? రైట్. సో ఎగ్జాక్ట్ టైం అయితే ఈ కేసు ఉన్నాయి. ప్రతిసారి ఫిగర్స్ లేకోకుండా సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1160 అంటే 12 o'clock నుండి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1160 వీ గెట్ మిర్రర్ ఇమేజ్ డైరెక్ట్లీ. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మనం ఫర్ ఎనీ టైం. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1160 వీ గెట్ మిర్రర్ ఇమేజ్. సో ఇప్పుడు చెప్పండి, సపోజ్ వాడ క్వశ్చన్లో 440 అన్నాం ఫస్ట్, 1160 minus 440. So answer is 8 or 7. రైట్, ఇక్కడికి మారింది. ఇది 7కి 8కి మధ్యలో ఉంది, నాట్ 8 9కి మధ్యలో. సో 7కి 8కి మిడిల్లో ఉంటే ఏమవుతుంది? ఆన్సర్ 720. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1160 వీ గెట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 945 ఎంత అంటే ఏం చేస్తాం మనం? 1160లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. 60 - 45 15. 11 - 2 ఎంత? సార్ 11 - 9 ఎంత? 2. సో 215. రైట్, మిర్రర్ ఇమేజ్ మీన్స్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 1160 వీ గెట్ మిర్రర్ ఇమేజ్. రైట్, ఇది ఈ సింపుల్ కాన్సెప్ట్. రైట్, జస్ట్ నోట్ చేసుకోండి. రైట్, 1160 నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిర్రర్ ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ పెండులం క్లాక్స్ ఐడియా ఉన్నాయా? వాల్ క్లాక్స్ బాగా ఐడియా ఉన్నాయా? రైట్, ఓకే. ఇన్ ఏ పెండులం క్లాక్ రైట్, బెల్ స్ట్రైక్స్, బెల్స్ ఉంటాయి కదా, సో స్ట్రైక్స్. సపోజ్ 5 bells strike in 20 seconds. How much time taken in the same pendulum clock strike for 10 bells? To strike for 10 bells. Answer. Right, question clear? In a pendulum clock 5 bells strike in the period of 20 seconds. How much time taken by the same clock to ring the 10 bells or to strike the 10 bells? Right, very general అయితే 5 4s 20, 10 4s 40. రైట్, అంతే కదా. సో అంత సింపుల్గా క్వశ్చన్ అయితే మనం ఫ్రేమ్ చేయం కదా. ఫస్ట్ పెండులం క్లాక్, రైట్, పెండులం ఉంటే టైం 5 అయితేనే ఫస్ట్ ఏం చేస్తుంది? బెల్ అనేది రింగ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఆసిలేషన్ మూవ్ అవుతుంది, అంతేనా? మళ్ళీ మిడిల్కి వచ్చినప్పుడు రైట్, ఓకే, లెఫ్ట్ రైట్ దెన్ మిడిల్కి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ బెల్ రింగ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అగైన్ థర్డ్, ఆఫ్టర్ దట్ ఫోర్త్,
ఆఫ్టర్ దట్ కరెక్టేనా 5 బెల్స్ రింగ్ అయినాయి ఆసిలేషన్స్ ఎన్ని జరిగినాయి ఫస్ట్ ఆసిలేషన్ సెకండ్ ఆసిలేషన్ థర్డ్ ఆసిలేషన్ 4 ఆసిలేషన్స్ మాత్రమే రన్ అవుతున్నాయి కానీ బెల్స్ ఎన్ని క్వశ్చన్లో అది ఇక్కడ ట్రిక్కీ పార్ట్ ఏంటంటే అక్కడ అది అంటే 5 బెల్ స్ట్రైక్స్ అయినాయి కానీ ఆసిలేషన్స్ ఎన్ని అయినాయి 5 బెల్స్కు 4 ఆసిలేషన్స్ ఏదైనా 4 ఆసిలేషన్స్కి టైం ఎంత పట్టింది ఫస్ట్ బెల్ రింగ్ అయినప్పుడు టైం లేదు 0 సెకండ్స్ ఫస్ట్ బెల్కు ఏం టైం లేదు అదే 10 బెల్స్ రింగ్ అవుతున్నాయంటే ఎన్ని ఆసిలేషన్స్ ఉంటాయి 9 ఆసిలేషన్స్ సో 4 5s 20 9 5s 45 సెకండ్స్ ఇది క్వశ్చన్ right next same type 4 bells strike in 12 seconds 4 bells strike in 12 seconds అయితే how many bells strike how many strikes in 28 seconds ఇప్పుడు ఆన్సర్ చెప్పండి same in a pendulum clock or in a wall clock 4 strikes made in interval of 12 seconds how many strikes at the interval of 28 seconds clear ఏం డౌట్ ఉంది సో ఆన్సర్ right 8 so 4 bells strikes means number of oscillations are so for 12 seconds oscillations are 3 oscillations but bells are 4 bells clear right in 28 seconds means 12 by 4 3 oscillation 12 by 4 3 oscillation means 28 by 4 7 oscillations made means total strikes are 7 plus 1 8 strikes right ఇవి ట్రిక్కీ క్వశ్చన్స్ సింపుల్ రైట్ మ్యాక్సిమం చేస్తారు మనకు రైట్ సో చూసి ఆన్సర్ చేయొచ్చు అనుకుంటా బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది రైట్ ఇవి క్లాక్ కోసం ఇంకా డిఫరెంట్గా అడిగారు ఓకే ఇంకా మనం కరెక్షన్స్ బేస్డ్ కోసం ఒక్కసారి నాకు కోయిన్సైడెన్స్ అయితేనే కదా 1 2 ఎక్కడ కోయిన్సైడ్ అయితే చెప్పండి ఎస్ 1 5 5 by 11 రైట్ ఇంటూ 5 చేస్తాం నో యాడ్ నో సబ్ట్రాక్ట్ ఎందుకంటే స్పేస్ 0 కాబట్టి 2కు 3కి ఎక్కడ 2 2 5 10 కాబట్టి 10 10 by 11 3కి 4కి ఎక్కడ 3 15 15 by 11 ఇట్ నాట్ రైట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ నో నీడ్ సో నాకు ఎనఫ్ 3 15 15 రైట్ 4కు 5కి ఎక్కడ 4 20 20 by 11 రైట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి కోయిన్సైడ్ అయింది మళ్ళీ నెక్స్ట్ కోయిన్సైడ్ కావాలంటే ఎంత టైం గ్యాప్ ఉంది రైట్ ఓన్లీ 5 5 by 11 అయినా 1 5 5 by 11 నుండి 2 10 10 by 11 వరకు ఎస్ 1 hour 5 5 by 11 అంటే 60 minutes ప్లస్ ఎక్స్ట్రా 5 by 11 అంటే 65 5 by 11 minutes గ్యాప్ ఉంది అంతేనా ఇక్కడ కూడా సేమా ఫర్ ఎవరీ 65 5 by 11 minutes వన్స్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ రైట్ సేమ్ ఆపోజిట్ అబ్జర్వ్ చేసినా కూడా ఇంతే ఉంటుంది ఫర్ ఎవరీ 65 5 by 11 minutes బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అయితే దెన్ వాచ్ షోస్ ట్రూ టైమ్ ఆర్ కరెక్ట్ టైం రైట్ అర్థమైందా పాయింట్ సో రైట్ ఈ క్లియరా సో ఇప్పుడు నేను నోట్ చేస్తున్నా రైట్ ఇన్ ఏ వాచ్ ఆర్ క్లాక్ both hands coincide at every 65 5 by 11 minutes every 65 5 by 11 minutes means it shows true time or correct time right okay na it shows true time or correct time అయితే
గ్రేటర్ దాన్ 65 5/11 మినిట్స్ అయితే సో వాచ్ ఫాస్టా స్లోనా అది చెప్పండి నాకు. రైట్, గ్రేటర్ దాన్ 65 రైట్. సపోజ్ నేను 10కి రావాల్సిలోని 10:10కి వచ్చిన, అప్పుడు స్లోనా ఫాస్టా? స్లోగా వచ్చినట్లు, లేట్గా వస్తున్నామంటే. అంటే 65 5/11 మినిట్స్ కంటే ఎక్కువ టైం కనుక మనకు అయితే కనుక వాచ్ రన్స్ స్లో. ఒకవేళ లెస్ దాన్ 65 5/11 మినిట్స్లో మీట్ అయితే అప్పుడు ఏం చెప్తాం? వాచ్ రన్స్ ఫాస్ట్. రైట్, క్లియరా? సో ఫర్ ఎవరీ 65 5/11 మినిట్స్కు కోయిన్సైడ్ అయితే ఏం చెప్తాం? ఇట్ షోస్ కరెక్ట్ టైం. గ్రేటర్ దాన్ 65 5/11 అంటే నేను ఇప్పుడు 10కి రావాలి క్లాస్కు, సో 10:20కి వచ్చిన. లేట్గా వచ్చిన అంటే నేను స్లో వచ్చినట్లు ఫాస్ట్ వచ్చినట్లు? స్లోగా వచ్చినట్లు. అంటే ఒకవేళ కోయిన్సైడ్ అవుతాయి, బట్ గ్రేటర్ దాన్ 65 5/11 మినిట్స్ కంటే ఎక్కువ టైంకు కొండు అంటే 66 మినిట్స్కు కోయిన్సైడ్ కావడం, 70 మినిట్స్కు కోయిన్సైడ్ కావడం, 75 మినిట్స్కు కోయిన్సైడ్ అవుతాయంటే అర్థమైన వాచ్ రన్స్ స్లో. లెస్ దాన్ 65 5 మినిట్స్కు రైట్ రెండు కోయిన్సైడ్ అయితే ఏమవుతుంది? వాచ్ ఫాస్ట్. రైట్, 60 మినిట్స్కే కోయిన్సైడ్ అయినాయి అంటే ఏమని? ఫాస్ట్గా మూవ్ అవుతా ఉందని. సో స్లోగా వచ్చినప్పుడు టైం లూజ్ అవుతానా గెయిన్ అవుతానా? నేను లూజ్ అవుతాం. రైట్, నేను 10కి రావాల్సిన నుండి 10:15కి వచ్చిన అంటే 15 మినిట్స్ నేను లూజ్ అయినట్లే కదా. క్లాస్కి 10కి రావాల్సి 10:15కి వచ్చినట్టు ఆ 15 మినిట్స్ నేను లూజ్ అయినట్లు. సో స్లోగా వస్తే ఆల్వేస్ లూజ్, రైట్. ఫాస్ట్ వస్తే ఆల్వేస్ రైట్. స్లో అయితే కనుక లూజ్, ఫాస్ట్ వస్తే కనుక గెయిన్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైట్. సో ఇవి కరెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఈ విధంగా అడుగుతున్నా. రైట్, ఇక్కడ మనం కంపేర్ చేసేది ఒరిజినల్ క్లాక్నా ఈ క్లాక్నా? ఇప్పుడు సపోజ్ ఈ క్లాక్ 65 5/11 మినిట్స్కు రైట్ రీచ్ అయితే స్లో అని చెప్తున్నాం చూడండి. ఆ స్లో అనేది ఒరిజినల్ క్లాక్తో కంపేర్ చేసి చెప్తున్నాం స్లో అని. సో అప్పుడు ఒరిజినల్ క్లాక్తో కంపేర్ చేసినప్పుడు ఇది లూజు, కానీ దీంతో ఒరిజినల్ కంపేర్ చేసినప్పుడు చెప్పిన ఒరిజినల్ క్లాక్తో కంపేర్ చేస్తే ఇది టైం లూజ్ అంటున్నాం. ఒకవేళ దీనినే కనుక ఒరిజినల్ క్లాక్తో కాకుండా ఒరిజినల్ క్లాక్ను దీంతో కంపేర్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు తన టైం ఏమంటుంది? గెయిన్ ఉంటుంది. దీని టైం ఏమో నేను చెప్పి అర్థమైంది? రైట్, ఒకసారి చూసుకోండి. 65 5/11 మినిట్స్కు కోయిన్సైడ్ అయితే ఈ వాచ్ స్లో ఉంది, కానీ కరెక్ట్ వాచ్ అనేది దీనికంటే స్పీడ్ ఉందా లేదా? అంటే దాంతో కంపేర్ చేసినప్పుడు ఇది స్లో, దీంతో కంపేర్ చేసినప్పుడు అది ఫాస్టే కదా. సో అంటే దాంతో కంపేర్ ఇది చేస్తే లూజ్ అవుతుంది, దీనితో దాన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది? గెయిన్ అవుతుంది. క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తా అంటే సపోజ్ ది వాచ్ లూజెస్ 16 మినిట్స్ ఇన్ ఏ డే, 16 మినిట్స్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ ఏ డే అంటాడు. అప్పుడు అర్థం ఏమని? ది వాచ్ లూజెస్ 16 మినిట్స్ ఆఫ్ ఏ కరెక్ట్ టైం ఇన్ ఏ డే. రైట్, వాచ్ ఏముంది? స్లో ఉంది. లూజెస్ అంటే కరెక్ట్ టైం 24 అవర్స్ ఉంది, కరెక్ట్ టైం 24 అవర్స్ ఇన్ ఏ డే, కానీ ఇక్కడ టైం ఎంత ఉంటుంది? 23 hours 44 minutes, 16 minutes లూజ్ అవుతా ఉంది. రైట్, గెయిన్ కాదు. లూజ్ అయినప్పటికీ మనం ఫాస్ట్ రాస్తున్నాం. ఎందుకు రీజన్ ఏంది? అది క్వశ్చన్ వేరు, ఫ్రేమింగ్ వేరు. అర్థమైందని చెప్పేది. ది వాచ్ లూజెస్ 16 minutes ఆఫ్ ఏ కరెక్ట్ టైం ఇన్ ఏ డే. ఓకే, అది క్వశ్చన్. సో ది వాచ్ గెయిన్స్ 10 minutes ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ ఏ డే అంటే అర్థం ఏమని? కరెక్ట్ క్లాక్ 24 hours అయితే ఈ క్లాక్ ఎంత చూపించినట్టు మనకు? 24 hours 10 minutes. ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ వేరు, ఇక్కడ జనరల్ కాన్సెప్ట్ వేరు. అర్థమైంది? రైట్, ఇప్పుడు సో వెరీ జనరల్ కాన్సెప్ట్ కదా. సో ఈ జనరల్ కాన్సెప్ట్లో చూద్దాం. రైట్, సో సపోజ్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ at 65 minutes. Right, in a clock both hands are coincide at every 65 minutes. అయితే how much time of a clock will be lose or gain in a day? క్వశ్చన్ అర్థమైంది? how much time of a clock will be lose or gain in a day? ఏం చేస్తామంటే జస్ట్ కంపారిజన్ చేస్తాం. రైట్, దీంట్లో 65 minutes మూవ్ అయింది అంటే టైం ఫాస్టా స్లోనా? ఫాస్ట్. ఎంత ఫాస్ట్ ఉంది? 5/11. రైట్, ఓకే, 5/11.
11 minutes fast. Fast అంటే గెయినా లూజా? రైట్. ఫాస్ట్ అంటే గెయినా లూజా? గెయిన్. రైట్. ఫాస్ట్ అంటే జనరల్లీ గెయిన్. ఫాస్ట్ మీన్స్ జనరల్లీ గెయిన్. సో 65 minutesకు 5/11 minutes గెయిన్ ఉంది ఆ క్లాక్ అనేది. ఇన్ ఏ డే ఒక రోజులో ఏమవుతుందో అనేది అబ్జర్వ్ చేద్దాము. ఒక రోజుకి ఎన్ని మినిట్స్? మినిట్స్ నేను అడిగేది. 1 డేకి అవర్స్ అయితే 24 hours. మినిట్స్ అయితే 24 into 60 ఎంత? 1440. రైట్. ఇంతేనా చేయాల్సింది? 65 minutesకి అంత అయితే 1440కి ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ ఐడియా ఉంది కదా, ఇది ఇంటూ ఇది బై 65. సో 1440 into 5/11 బై 65 వేస్తాం. 5 ones 5 13s క్యాన్సిల్ కాదు. 1440 బై 13 11s ఎంత? 143. 143 10s ఎంత అంటే 1430. రిమైండర్ ఎంత? 10. 1440లో 1430 పోతే 10 బై 143 minutes. గెయినా లూజా ఇది? ఇన్ ఏ డే. సింపుల్, అంతే. ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఎంత? 65 minutesకు 5/11 minutes గెయిన్ అయితే 1440 minutesకి ఎంత గెయిన్? 10 బై 143 minutes గెయిన్ అని చెప్తున్నాం. గెయిన్ ఎందుకంటే లెస్ దాన్ 65 5/11 కాబట్టి. సపోజ్ వాడు 70 minutes అన్నాడు. రైట్. ఇన్ ఏ క్లాక్ బోత్ హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ అట్ ఎవరీ 70 minutes. 70 minutes అంటే 70 minutesకు రైట్ అన్నప్పుడు లూజ్ కంపల్సరీగా. ఆ లూజ్ ఎంత? లూజ్ ఎంత? రైట్. సో 65 లెస్ దాన్ 65 మీన్స్ లెస్ దాన్ 65 5/11 minutes ఫాస్ట్ గెయిన్. అక్కడ స్లో, వాచ్ అయితే స్లో బట్ టైమ్ ఈజ్ లూజ్. ఎంత లూజ్ చెప్పండి? 70 minus 65 5/11 అంతేనా? ఎంత లూజ్ అంటే 70లో 66 పోతే 70లో 66 తీసేయండి. 4 11 minus 5 6. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 4 6/11. 11 4s 44 ప్లస్ 6 ఎంత? 50/11 minutes లూజ్. రైట్. 70కి 50/11 minutes లూజ్ అయితే టోటల్ డే అంటే ఎన్ని మినిట్స్? 1440కి ఎంత? సో ఏం చేస్తాం? 1440 ఇంటూ 50/11/70. 0 0 క్యాన్సల్. రైట్. 7th అయితే క్యాన్సల్ కావు. సో 144 into 5 720/77 minutes. రైట్. ఇంకో 0 7200/77 minutes లూజ్. 7200/77 minutes లూజ్. ఓకే. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? రైట్. క్లియరా? సో ఇవి క్లాక్స్ మీద మనకు మొత్తం ఉండే క్వశ్చన్స్. రైట్. ప్లస్ కాన్సెప్ట్. సో క్లాక్స్ మీద ఉండే కాన్సెప్ట్ ఇది. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి రైట్ క్లాక్స్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. రైట్. ఓకే. రైట్. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఉందా? రైట్. థ్యాంక్ యూ.